హాయ్ అండి. నేను మీ పావని. ఈరోజు ఉల్లిపాయ అట్టు ఎలా చేయాలో నా స్టైల్‌లో చూపిస్తానండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగొచ్చినాయో. ఇట్లా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్‌లోకి కూడా మనము పెట్టొచ్చండి. టిఫిన్‌లోకి కానీ, లంచ్ బాక్స్‌లోకి కానీ అట్లా పెట్టొచ్చు మనము. చూడండి. ఇప్పుడు నేను ఇడ్లీ పిండి మాదిర పిండి కొట్టి పెట్టుకున్నానండి మిక్సీలో. చూడండి. ఈ మాదిరి ఇడ్లీ పిండి మాదిరి కొట్టి పెట్టుకోవాలా. దీంట్లో సాల్టు, సోడా అన్నీ ఏసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఈ మాదిరి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా. ఇప్పుడు మనం పోపు దినుసులు తీసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు అన్నీ వేసుకోవాలా. ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకున్న పిండిలో ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలండి మంచిగా. చూడండి ఇట్లా అన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇట్లా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలా. తరిగిన కరివేపాకు వేసుకోవాలండి. ఇట్లా తరిగి మంచిగా కరివేపాకు వేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు దినుసులు అన్నా కదా, పోపు దినుసులు వేసుకోవాలండి మనము. నేను చిటికుడు పసుపు కూడా వేసుకుంటున్నానండి. బాగుంటుందండి పసుపు వేసుకుంటే. మనం పోపు దినుసులు వేసుకున్నాం కదా, అట్టు పోసుకునేప్పుడు జీలకర్ర, ఆవాలు అన్నీ వేగి అట్టుతో పాటు ఎంతో రుచిగా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. అది ఆప్షనల్. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం అండి. చూడండి ఇట్లా అంతా నీట్గా కలబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పెనం నీట్గా క్లీన్ చేసుకున్నా అండి నేను. ఇప్పుడు మనము ఆయిల్ పోసుకోవాలా పెనం మీద. చుట్టూరు ఇట్లా ఆయిల్ పోసుకోవాలి. చూడండి మంచిగా ఆయిల్ పోసుకోవాలి ఇట్లా. ఇప్పుడు మనం అంతా మిక్స్ వేసి పెట్టుకున్నాం కదా పిండి. ఇప్పుడు మంచిగా అట్టు పోసుకోవాలండి. చూడండి ఇట్లా మంచిగా మనం అట్టు పోసుకోవాలి. ఆడ గ్యాప్ లేకుండా. అట్లని పల్చగా పోసుకోకూడదండి, బాగుండదు. కొంచెం మెండుగా పోసుకోవాలి. ఇట్లా అంతా మెండుగా పోసుకొని నీట్గా గ్యాప్ లేకుండా పెట్టుకోవాలండి. ఇట్లా చుట్టూరు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసినామంటే మంచిగా క్రిస్పీగా కాలుతుందండి. ఎర్రగా కాగుతుంది. చూడండి ఎంత మంచిగా బాగా కాగింది కదా. చూడండి పెనానికి అతుక్కోలేదు. ఎంత మంచిగా బాగా ఎర్రగా కాగిందో. ఇట్లా రెండో వైపు కూడా మనం తిప్పుకున్నామండి. రెండో వైపు కూడా అట్లే కాల్చుకోవాలి. చూడండి ఎంత మంచిగా బాగా ఎర్రగా క్రిస్పీగా కాలిందో. ఇట్లా కాల్చుకోవాలండి మనం ఎర్రగా. మనం గిన్నెలోకి తీసుకున్నామండి అట్టు. రెండో టిప్పు కూడా అంతేనండి. సేమ్ ఫస్ట్ చేసినట్టేను. చూడండి ఇట్లా బాగా మంచిగా మెండుగా పోసుకోవాలి అట్టు. ఇట్లా మంచిగా అంతా గ్యాప్ లేకుండా మందంగా పోసుకోవాలండి. పలసంగా ఉండకొద్దు. అట్లే ఆయిల్ కూడా పోసుకున్నామండి చుట్టూరు, అట్టు చుట్టూరు. మనం అట్టు చుట్టూరు ఆయిల్ పోసుకుంటే క్రిస్పీగా బాగుంటుందండి కమ్మగా. రెండో వైపు కూడా అట్లే కాల్చుకోవాలండి. ఫస్ట్ కాల్చుకున్నట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చూడండి ఇట్లా మంచిగా చేసి పెట్టినామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి కూడా మనం పెట్టొచ్చండి. ఇట్లా చూడండి ఎంత బాగొచ్చిందో ఎర్రగా. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. ఓకేనండి. ఎంత మంచిగా ఎర్రగా కాగినాయో. ఓకేనండి.